తరచూ నేరాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు, రిమాండ్ కు తరలింపు. హిందూపురం నియోజకవర్గం పరిధిలోని లేపాక్షి మండలం కంచి సముద్రం గ్రామానికి చెందిన అద్దాల నారాయణ స్వామి అనే వ్యక్తిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు హిందూపురం డీఎస్పీ మహేష్ తెలియజేశారు. హిందూపురం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. పలు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న అద్దాల నారాయణ స్వామిని లేపాక్షి మండల తహసీల్దార్ ఉత్తర్వులతో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని డీఎస్పీ తెలిపారు. తహసీల్దార్ వద్ద అతనిని బైండ్ ఓవర్ చేసినప్పటికీ పదే పదే నేరాలకు పాల్పడుతుండటంతో అరెస్ట్ చేసినట్లుగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐలు రాజగోపాల నాయుడు, అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ సిఐ ఆంజనేయులు, రూరల్ సిఐ కె జనార్దన్ తదితర పోలీసులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈ రోజు లేపాక్షి మండలానికి చెందిన అద్దాల నారాయణ స్వామి అనే అతన్ని ఎంఆర్ఓ గారి ఆర్డర్స్ మేరకు రిమాండ్ పెడుతున్నామండి. విషయానికి వెళ్తే ఈ వ్యక్తి నారాయణ స్వామి అనే వ్యక్తి పోయిన సంవత్సరం ఫిబ్రవరి నెలలోను మరియు అక్టోబర్ నెలలోను 2 కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి లేపాక్షిలో 2 ఎఫ్ఐఆర్ నమోదైనాయి లాస్ట్ ఇయర్. ఆ తర్వాత అక్టోబర్ లోనే ఇతను రిపీటెడ్ అఫెండర్ గా భావించి ఎస్ఐ నరేంద్ర ఇతన్ని బైండ్ ఓవర్ చేపించారండి ఎంఆర్ఓ గారి దగ్గర. ఆ బైండ్ ఓవర్ పీరియడ్ కూడా 1 ఇయర్ పీరియడ్ మరియు 1 lakh కి బైండ్ ఓవర్ చేయడం జరిగింది. సో బైండ్ ఓవర్ అయిన తర్వాత కూడా ఇతను కేర్లెస్ గా పోలీసులు ఏం చేస్తారులే అనే కేర్లెస్ భావంతో బైండ్ ఓవర్ ఏముందిలే అనే దీంతో మన జనవరిలో కూడా 8/2026 అనే క్రైమ్ నెంబర్ లో ఇతను ఒక లేడీని మొలెస్ట్ చేస్తూ ఒక కేసు నమోదైందండి ఇతని మీద. సో బైండ్ ఓవర్ తర్వాత కూడా ఇతని కేసులో ఇన్వాల్వ్ అవ్వడంతో మనం దీన్ని ఒక ఆపర్చునిటీగా భావించి లా అండ్ ఆర్డర్ కాపాడడానికి ఇతన్ని ఎంఆర్ఓ గారి దగ్గర వెళ్లి తీసుకెళ్లి ప్రొడ్యూస్ చేసి ఇతను మీదున్న కేసులని ఒక రిపోర్ట్ లాగా పెట్టడంతో ఎంఆర్ఓ గారు కూడా సాటిస్ఫై అయ్యి ఆల్ నోటీసెస్ ఇచ్చి అన్ని ఎక్స్ప్లెనేషన్స్ విన్న తర్వాత ఇతనికి 15 days రిమాండ్ ఈ రోజు అనగా 17 February 2026 ఇతన్ని రిమాండ్ ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి ఎంఆర్ఓ గారు. సో ఇందు మూలంగా మేము తెలియజేస్తున్నది ఏమనగా మా ఎస్పీ సతీష్ కుమార్ సార్ ఆధ్వర్యంలో మా సత్యసాయి జిల్లా పోలీసులు కానీ హిందూపూర్ సబ్ డివిజన్ పోలీసులు కానీ తప్పు చేసిన వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలం. అతన్ని చట్టపరిధిలో ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో అన్ని యూటిలైజ్ చేసుకొని ఈ బైండ్ ఓవర్ అనేది కూడా మేము ఆయుధంగా వాడి అతన్ని రిమాండ్ పెట్టడం మరియు శిక్షించడం అనేది చేస్తామనేది ఖచ్చితంగా అందరూ దృష్టిలో పెట్టుకోవాలండి. తప్పు చేసిన వాడు ఎట్టి పరిస్థితుల్లో శిక్షార్హుడే. సో మా పోలీసులకు గౌరవం ఇచ్చి సమాజానికి గౌరవం ఇచ్చి మీరందరూ కొంచెం గుడ్ బిహేవియర్ తో బైండ్ ఓవర్ అనేది కాకుండా ఎటువంటి కేసులు లేకుండా నడుచుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.